వాళ్ళ సెంటిమెంట్లో భాగంగా ఫలానా డైరెక్టర్ తన ప్రతి సినిమాలో ఆ హీరోయిన్ని తీసుకుంటాడు తెలుసా అన్న విధంగా వార్తలు వచ్చేలా చేస్తాయి. ఇది ఆ దర్శకులు సెంటిమెంట్ లేదా ఆ హీరోయిన్ లక్కీ చామ్గా భావిస్తారు కాబట్టే కొనసాగిస్తారు. హీరో హీరోయిన్ కాంబినేషన్, డైరెక్టర్ హీరో కాంబినేషన్ ఎలానో డైరెక్టర్ హీరోయిన్ కాంబినేషన్స్ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. అయితే ఇలాంటి కాంబినేషన్స్ చాలా అరుదుగా ఏర్పడతాయి. ప్రస్తుతం ఈ సెంటిమెంట్తో సినిమాలు చేస్తున్న దర్శకుల లిస్టులో సంపత్ నంది ఉంటారు. ఆయన మొదటి సినిమా ఏమైంది ఈ వేళ వదిలిపెడితే తర్వాత చేసిన రచ్చ నుంచి ఆయన చేసిన ప్రతి సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఓదెల 1లో సంపత్ నంది తమన్నాను మిస్ చేశాడు. ఆ ఫోర్స్ అది ఆయన డైరెక్షన్ చేయలేదు, కానీ అన్ని ఆయనే దగ్గరుండి ఆ సినిమాను చూశారు. ఇక ఓదెల 2కి మళ్ళీ తమన్నాని తీసుకొచ్చారు. 2 దశాబ్దాల కెరీర్లో తమన్నా ఇలా పూర్తిగా పాత్రలో ట్రాన్స్ఫార్మ్ అయ్యి చేసిన సినిమాలు చాలా తక్కువ. నాగసాధువుగా తమన్నా తన లుక్స్తో ఆకట్టుకుంది. తమన్నా లేకపోతే సంపత్ నంది సినిమాలు చేయడేమో అన్న రేంజ్లో వీళ్ళ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఓదెల 2 కన్నా ముందే సంపత్ నంది సాయిధరం తేస్తూ గంజా శంకర్ చేయాల్సింది, కానీ అది మధ్యలో ఆగిపోయింది. అయితే గంజా శంకర్ మిస్ అయినా మరో సినిమా లైన్లో పెట్టాడు సంపత్ నంది. యువ హీరో శర్వానంద్తో సంపత్ నంది సినిమా రాబోతోంది. ఈ సినిమా 1965 బ్యాక్డ్రాప్లో ఉంటుందని తెలుస్తోంది. అయితే సంపత్ నంది సెంటిమెంట్ ప్రకారం సర్వ సినిమాలో కూడా తమన్నాని రిపీట్ చేస్తాడా అన్నది చర్చల్లో ఉంది. ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి శర్వానంద్ గెస్ట్గా వచ్చి తమన్నాతో కలిసి నటించాలని ఉందని చెప్పారు. మరి శర్వాతో చేసే సినిమాకు సంపత్ మళ్ళీ తమన్నా సెంటిమెంట్ రిపీట్ చేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదని చెప్పొచ్చు. తమన్నా కూడా వచ్చిన ప్రతి ఛాన్స్ కాదనకుండా చేస్తోంది. శర్వానంద్ సంపత్ నంది సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ లేకపోయినా తమన్నా కనీసం స్పెషల్ సాంగ్ కోసమైనా ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.